మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో ప్రజాధనానికి భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసీఆర్, స్మితా సబర్వాల్, హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరి, రామ్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వీరి తరపున న్యాయవాదులు మెమో ఆఫ్ అపీరెన్స్ దాఖలు చేశారు. అయితే కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి కేసీఆర్, స్మితా సబర్వాల్కు సమన్లు జారీ చేసింది. కాగా 35,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును 1,35,000 కోట్ల వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు తాము న్యాయ పోరాటం చేస్తున్నామని పిటిషనర్ రాజలింగమూర్తి అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి తప్పులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కోర్టుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దాంతో పాటు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు, దాంతో పాటు ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్కు నోటీసులు జారీ అయ్యాయి. అక్టోబర్ 17న విచారణకు రండి, దానికి సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి విచారణకు తప్పకుండా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసీఆర్ కు మరోసారి ఈ భూపాలపల్లి కోర్టు నుంచి నోటీసులు రావడం అనేటువంటిది పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చినటువంటి కోర్టు 17న తప్పకుండా హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నటువంటి అంశం అయితే ఉంది. అక్టోబర్ 17న విచారణకు హాజరు అయి రూపాయలు 35,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎలా పెంచారంటూ కూడా అందులో కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినటువంటి ఘటనలో భారీ నష్టం జరిగిందంటూ కూడా పిటిషన్దారుడు పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్, స్మితా సబర్వాల్, హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరి, రామ్లకు కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి వీరంతా కూడా అక్టోబర్ 17న కోర్టుకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవి గత సంవత్సరం నుంచి కూడా వేడిగడ్డ ప్రాజెక్ట్ పొంగిన నాటి నుంచి కూడా ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించడం, దానికి సంబంధించినటువంటి విచారణ ఒకవైపు కొనసాగుతుండడంతో పాటుగా ఇటు ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలు జరిగాయి అంటూ పలు చోట్ల ఇప్పటికే వీళ్లపైన ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో భూపాలపల్లి కోర్టులో కూడా దానికి సంబంధించి నోటీసులు జారీ కావడం అనేటువంటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.